కిరణ్ అబ్బవరం కొత్త ర్యాంప్ మూవీ మస్ట్ వాచ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్న, మస్ట్ వాచ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది, ఇంట్రోనే స్టార్ట్ అవుతుంది సినిమా. మొత్తం మనకు దివాళీ ఎన్ని క్రాకర్స్ ఉంటే అన్ని క్రాకర్స్ మన సినిమా క్రాకర్ మన కొత్త ర్యాంప్ కే ర్యాంప్లోనే వెళ్ళినాయి. అసలు అన్ని వేరే ఎలివేషన్స్ మనకి కంటి కనిపించేస్తాయి. అలాంటి సినిమా కే ర్యాంప్. అసలు కిరణ్ అబ్బవరం యాక్టింగ్ బా, ఆయన అన్నయ్య అసలు ఈ సినిమా కష్టపడినంత ఏ సినిమాకి లేదేమో అసలు. మస్ట్ అసలు మొత్తం బాగా ఎంజాయ్ చేసిన అన్న. ఎక్కడ కానీ ఒక బోర్ సీన్స్ ఉంటాయి కానీ బట్ మనకి సెకండ్ హాఫ్ వచ్చేళ్ళకి అన్ని మర్చిపోతాం. బోరింగ్ సీన్స్, లాగ్ సీన్స్ అన్ని మర్చిపోతాము. ఈ దీపావళికి మన రవి థియేటర్ లో పేల్చుకుందాం, వచ్చేయండి ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి. అయ్యో మామూలుగా లేదు, బాగుంది. ఒక ఫ్యామిలీకి, ఒక యూత్ కి ఒక ఎంటర్టైన్మెంట్ మస్ట్ వాచ్ అండి అసలు ఎక్స్పీరియన్స్. కానీ నాకైతే ఒక దీపావళి క్రాకర్స్ రవి థియేటర్ లో పేల్చేద్దాం అనుకున్నా. అంత వెళ్ళిపోతాం మూవీలోకి ఫుల్. అసలు ఆయన కిరణ్ అన్న వేసే జోకులకి ఎప్పుడో నవ్వుకున్నాము. ఎప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపంకి మళ్ళీ ఇదే థియేటర్లో ఇదే హాల్లో అప్పుడు ఎంత చెప్పినాము. కంబ్యాక్ కొట్టినాడంటే మళ్ళీ అట్లా కొట్టినా. లాస్ట్ టైం కాతో కొట్టినాడు, అది దివాళికి. ఇది కే అనే పదంకి అన్నకి బాగా సెట్ అయిపోయింది. అంతే లక్కీ కేతోనే స్టార్ట్ అవ్వాల. మ్యూజిక్ ఎట్లా సినిమాలో? మ్యూజిక్ అయ్యో చైతన్ భారద్వాజ్ అసలు ఆయన మస్ట్ వాచ్ అండి. అసలు ప్రతి ఒక్క సినిమాకి ఆయన ఇచ్చే కంబ్యాక్ మామూలుగా లేదు. బీజియం కొట్టినాడు నా ఒక సీన్ లో కొత్త ర్యాంప్ అంతే. అసలు చెప్పే వేరే మాట లేదు, బుట్టలు పగిలిపోతాయి అంతే. హీరోయిన్ కూడా బాగా చేసింది. హీరోయిన్ కూడా కొత్త మేము బాగా చేసింది. ఎక్స్పీరియన్స్ బాగుంది. కమెడియన్స్ నరేష్ గారు ఉన్నారు, మిగతా కమెడియన్స్ అందరూ ఉన్నారు కదా, ఎవరు బాగా నచ్చారు? వెన్నెల కిషోర్ హైలైట్. వెన్నెల కిషోర్ది ఆయన నరేష్ అనేది బాగా మస్ట్ వాచ్. సాయి కుమార్ ఆయన న్యాచురల్, ఆయన చెప్పే పనిలా. ఆయన మనకు సత్యాలేడు కదా అంతేం లేడు. వెన్నెల కిషోర్ మెయిన్. అసలు మస్ట్ వాచ్ అన్న, బాగుంది, ముచ్చటగా ఉంది. ఫ్యామిలీతో వచ్చేయండి. ఈ దివాళీకి మొత్తం క్రాకర్స్ అన్ని ఇక్కడే సినిమాతోనే పెంచుకుంటాం. సినిమా కామెడీ క్రాకర్ కొంచెం ఇదిగా ఉంటుంది కానీ బట్ ఎక్కడ కానీ మీరు డిసప్పాయింట్ ఎవరు వచ్చేయండి. మనకు మస్ట్ దీపావళి సినిమా వచ్చేసింది. యాక్టింగ్ కూడా వేరియేషన్ కనపడుతుంది కదా ఈ సినిమా. చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు ఆయన. ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఇట్లా ఉండాలా, బట్ అన్న కొంచెం మారినాడు. ఇన్ని సినిమాల కన్నా ఈ సినిమా కొంచెం ఇదిగా చాలా బెటర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్, అదేమంటే కొంచెం మార్చింటే సరిపోయిండు. బట్ ఇది చాలా అసలు మీరు పెట్టుకొని వచ్చిన ఒక ఎక్స్పెక్టేషన్ కి దాన్ని మించి ఇస్తాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఆ ఇంటర్వెల్ సీన్స్ భలే ఉంటాయి. ఆ జోకులు అనేవి బాగా వెళ్ళాయి. మస్ట్ వాచ్ జై సినిమా. ఓకే, ట్రైలర్ కట్ అయితే బాగానే ఉంది కానీ నాకైతే పెద్దగా ఎక్కలే. ఓకే, సినిమా అంటే ఏంటి, కామెడీ జోనర్ కదా యాక్చువల్లీ. కామెడీ జోనరే కానీ పాయింట్ ఏదో క్రింజ్ పాయింట్. ఓకే, వర్కౌట్ అవ్వాలి అసలు. దానికోసం 2 hours లాగినాడు అనిపించింది ఒక చిన్న పాయింట్ కోసము. అంటే నేను అనేది ఇప్పుడు అనే మూవీ ఒక డిఫరెంట్ స్టోరీ లైన్. అవును, దాంట్లో క్లైమాక్స్ మొత్తం వెళ్ళిపోతుంది అట్లే. ఇంతవరకు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కానీ ఆ పాయింట్ మీద టచ్ చేయట్లేడు. తర్వాత వచ్చిన లవ్ స్టోరీ సూపర్, కానీ ఈ మూవీలో ఎక్కడో ఇంట్రెస్ట్ అనేది లేదు మూవీ. ఓకే, అంటే కానీ కామెడీ పేలింది. ఎందుకంటే ఆయన టైమింగ్ చెప్పాలంటే ప్రీవియస్ మూవీస్ కంటే మెచ్యూర్డ్ యాక్టింగ్. ఓకే, యాక్టింగ్ పరంగా చాలా ది బెస్ట్ అనిపించినాడు. క్లైమాక్స్లో ఫాదర్ సెంటిమెంట్ ఒక 2 minutes ఉంటుంది. లైట్ కళ్ళు చెమర్చిస్తాడు. అంటే ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఎమోషన్ అయితే కొంచెం చోట్ల అంటే అదే అన్న. సినిమా అంతా క్యారీ ఫార్వర్డ్ చేసి అక్కడ లాస్ట్ 2 minutes లో దాన్ని పేల్చి వదిలేసినాడు అంతే. ఓకే, అది స్ట్రెచ్ చేయకుండా ఉంటే బాగుండదు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి చూపించింటే బాగుండు. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్కడ ఫస్ట్ నుంచి క్యారీ చేస్తాడు. అంటే ఏం ఫాదర్ కి సన్ కి బాండింగ్ ఏంటి అనేది చూపిస్తూ వస్తాడు. ఇక్కడ ఏం చూపికన్నా లాస్ట్ లో ఏదో ట్విస్ట్ లాగా వదిలితే పెద్దగా అనిపిలా. కనెక్ట్ అవ్వాల. ఇంకా క్లైమాక్స్ నుంచి బయట వచ్చేటప్పుడు కొంచెం ఈ ఫస్ట్ నుంచి సినిమా ఎంత డల్ గా ఉన్నా, ఎంత బోరింగ్ అన్నా, లాగింగ్ ఉన్నా క్లైమాక్స్ లో బాగుంటేనే కదా ఏదో సింపుల్ హ్యాపీ ఎండింగ్ అన్నట్లు అనిపించింది. ఓకే, ఓవరాల్ పెద్దగా మంచిగా ఫీలింగ్ గా బయటకు వస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు కలగల. పర్ఫార్మెన్సెస్ ఓకే, వాళ్ళు న్యాయం చేశారు అందరూ. హీరో హీరోయిన్ లైక్ నరేష్ గారు, సాయి కుమార్ గారు, అందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ పరంగా వాళ్ళైతే 100% న్యాయం చేశారు.
సో టికెట్ తీసుకుని వెళ్తే ఓ ఫన్ ఉంది, వన్ టైం వాచబుల్, ఎంటర్టైన్మెంట్ వెళ్ళి హ్యాపీగా చూసి నవ్వుకొని రావచ్చు అంతే. ఓకే ఓకే. కానీ పెద్ద ఇంపాక్ట్ ఇప్పుడు కా మూవీగా మాట్లాడుకోవచ్చు. అవునవును. కానీ అంత ఇంపాక్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకొక తర్వాత డిఫరెంట్ జోనర్ రెండు డిఫరెంట్ జోనర్ అంటే ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. సినిమా నుంచి బయట వచ్చినాక మర్చిపోయి సినిమాని అంటాను. అవును, దాన్ని మాట్లాడుకోలేదు, ఆ మూమెంట్ కి ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఎస్ఆర్ కళ్యాణ్ ఇంకా కూడా మాట్లాడుకోవచ్చు. ఆ సీన్ ఇంకా గుర్తుంటే ఇంకా నవ్వుకుంటాము ఆ టైంలో. లైక్ ఆయన మన రాయలసీమ స్లాంగ్ ఎత్తుకొని. ఓకే, ఇక్కడ ఏమంటే మేబీ మలయాళం సైడ్ తీసుకెళ్లడం వల్ల కూడా నేటివిటీ ఆ తెలుగు పెట్టలేక, అంటే మన సీజనల్ గా లేక లోకల్ గా లేక అక్కడ అది ఫార్వర్డ్ చేయక ఎట్లనో ఏదో మిస్ అయినట్టు. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు కేరళ అమ్మాయిలు అంటే ఎట్లుంటారు నా? అవునవును అవును. ఎక్కడ ఆ ఫీలింగ్ చూపిలా. ఓకే. ఏదో కేరళలోనే జరుగుతుంది సినిమా అంతా. అటు సైడ్ కొచ్చి సైడ్ అథెంటిసిటీ రాలా. మలయాళంలో ప్రేమ అన్నాడు అంటే ఓకే, రైటింగ్ పరంగా పేలినాయి. ఆయన స్లాంగ్ తో చేసిన కామెడీ గానీ యాక్టింగ్ గానీ అంతా ఫైట్స్, ఒక ఫైట్ ఉంది, అన్ని పేలినాయి. కానీ ఎమోషనల్ అనిపించలేదు. ఎక్కడో మిస్ అయినట్టు ఫీలింగ్ అనిపించింది. నేనేం సాయి కుమార్ ని ఆయన్ని ఎస్ఆర్ కలంలో వాడుకున్నంతగా ఇక్కడ వాడుకోలేదేమో అనిపించింది. నరేష్ ఓకే, ఆయన తెలిసింది కామెడీగా. ఆయన ఇప్పుడేం రంగస్థలంలో చేసినంత సీరియస్ రోల్స్ అయితే ఇంకా పర్లేదు ఆయనకి, అంత కామెడీగానే. కాబట్టి ఆయన కామెడీ జోనర్ లోనే మనం ఆయన్ని తీసుకోవాలా. వెన్నెల కిషోర్ ఏం లేదు. ఇంకా హీరో ఫ్రెండ్ ఎవరు లేరునా, ఏదో ఆయనే కొంచెం వన్ మ్యాన్ షోగా లాక్కొచ్చాడు. నా మెయిన్ థింగ్ ఏమంటే మనం ఏదన్నా నెగిటివ్గా చెప్తే ఒక బ్యాడ్ కమెంట్స్ అనేవి వస్తాయి. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు కా అనే మూవీ టైంలో ఒక పోస్టర్తో నేను కిరణ్ అబ్బవరం గారికి జస్ట్ ఒక కిస్ పెట్టినట్లు ఒక పోస్ట్ పెట్టాను. అది నిజంగా ఎంత బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయంటే అంత కామెంట్స్ వచ్చినాయి. అంటే అంత ఇష్టం ఆయన అంటే మాకు. కానీ ఇక్కడ నేను బాగాలేదని చెప్పడం లేదు సినిమాని. ఒకసారి కా అనే ఒక మూవీతో ఒక సెట్ మార్క్ పెట్టినప్పుడు ఎక్స్పెక్ట్, ఇప్పుడు బాహుబలి తర్వాత మనం ప్రభాస్ గారిని ఏ విధంగా ఆలోచిస్తామో ఇతని మీద కూడా కొంచెం మనకి కిరణ్ అబ్బవరం మీద కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. కాబట్టి దాని తగ్గట్టుగా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన అంతే. అందరు ఆడియన్స్ ఇంప్రెస్ చేయాలని ఆలోచన. ఇంకోటి ఏమంటే ఆయన దగ్గర కంటెంట్ ఉంది, లైక్ కష్టపడే తత్వం ఉంది, ఎఫర్ట్స్ పెడతాడు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇంకా నోన్ డైరెక్టర్స్తో ఆయన వర్క్ చేస్తే కదా మంచి స్టేజ్కి వెళ్ళే, లైక్ విజయ్ దేవరకొండ ఆ రేంజ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే కాతో నిరూపించుకున్నాడు కలెక్షన్స్తో కూడా చేయగలను. ఆయన క్రేజ్ ఉంది, నాట్ ఓన్లీ రాయలసీమ, కోస్తా బినా తెలంగాణ బినా కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. రీసెంట్గా మనం సాయి కుమార్ గారు కూడా చెప్పినారు, కర్ణాటకలో కూడా ఇయర్లీ వెయిటింగ్ సినిమా కోసమని ఆయన ఒక దీనిలో కూడా చెప్పాడు. సో అట్లా ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది. కాబట్టి మంచి సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది మన ఫీలింగ్. అది గైస్, కే ర్యాంప్, మన కిరణ్ అబ్బవరం ర్యాంప్ దివాళీకి అయితే మస్ట్ వాచ్ ఎంటర్టైనర్ అంటున్నారు మన ఆడియన్స్ అందరూ. వాళ్ళ ఒపీనియన్ మీకు ఆల్రెడీ మన పబ్లిక్ టాక్ ద్వారా షేర్ చేశాము. అండ్ అలాగే సినిమాలు కూడా ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే నాకు తెలిసి అయితే ఎంటర్టైన్మెంట్కి అయితే కంపల్సరీ మినిమం గ్యారంటీ అన్నట్టే ఉంది మన కిరణ్ చెప్పినట్టు. అండ్ అలాగే సినిమా కూడా ఆల్రెడీ మన పబ్లిక్ టాక్ చూడండి, మీరు ట్రైలర్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, వెళ్ళి బుక్ చేసుకోండి, అదైతే చెప్తున్నాము. ఇంకా చూద్దాం నెక్స్ట్ టాక్ కూడా, మళ్ళీ నెక్స్ట్ షో కూడా కలుద్దాము ఒకసారి ఎలా ఉంటుంది టాక్ అనేసి. సో అదే అనమాట. అంటే కొంతమంది ఏంటంటే సబ్జెక్ట్ పరంగా కొద్దిగా స్ట్రెచ్ చేశారన్నట్టు చెప్తున్నారు. బట్ స్టిల్ ఎంటర్టైన్మెంట్, లైక్ మెయిన్ ఆయన చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అదే అంటున్నాడు సినిమాలో. సో కాబట్టి ఈ సినిమా కే ర్యాంప్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసమే రావాలా, వేరే మైండ్లో ఏం పెట్టుకోకండి. వెళ్ళామా హ్యాపీగా ఒకసారి టికెట్ కొనుక్కున్నామా చూసామా అన్నిట్టు మన ఆడియన్స్ చెప్పడం. సో ఖచ్చితంగా దివాళీకి సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ ఇష్టమైన జోనర్స్ మీరు వెళ్ళండి. బట్ స్టిల్ ఈ సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ కోసం ఖచ్చితంగా మనం చూడొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ గైస్.